ఈరోజు మన ధ్యానం నిమిత్తము జఫన్యా గ్రంథము మొదటి అధ్యాయము 14 నుంచి 18 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ ప్రపంచం చూసినట్లయితే ప్రస్తుత ప్రపంచం ఎలా ఉందంటే, ఒక మాటలో చెప్పాలంటే మనందరము చివరి ఘడియలలో ఉన్నామంట. ఎక్కడ ఉన్నామండి మనందరము? చివరి గడియలో ఉన్నామా, మధ్య గడియలో ఉన్నామా, ప్రారంభ గడియలో ఉన్నామా? మనం ఏ గడియలో ఉన్నాం ఇప్పుడు? చివరి గడియలలో ఉన్నాము. లేక ఇక భూమి వినాశనము కాబోతున్న సమీప దినాలు ఉంటున్నాము. లేక దేవుని రాకడ సమీప దినాలు ఉంటున్నాము. బయట కలుగుతున్న ప్రపంచంలో వింటున్న వార్తలు, ఎంతమంది న్యూస్ చూస్తున్నారో అనేది నాకైతే తెలియదు, కానీ ప్రతిరోజు దేశం మీదకి దేశం, మొన్నటిదాకా రష్యా యుక్రెయిన్ అంటే మధ్యలో హమాస్ ఇజ్రాయెల్ వచ్చింది. హమాస్ ఇజ్రాయెల్ అయిపోయిన తర్వాత హిజ్బుల్లా ఇజ్రాయెల్ వచ్చింది. ఆ తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ వచ్చింది. ఇప్పుడు కొత్తగా సౌత్ కొరియా నార్త్ కొరియా వచ్చింది. విన్నారా? రీసెంట్గా న్యూస్లో నేను షాక్ అవుతున్నాను. ఒక దేశం ఆగిపోతే ఇంకో దేశమో, ఒక దేశం మెదలకుండా ఉంటే ఇంకో దేశమో. ఇప్పుడు ఎలా ఉందంటే సౌత్ కొరియా వాళ్ళు, నార్త్ కొరియా వాళ్ళు ఒకరి మీద ఒకరు అలా యుద్ధాలు అనేవి మనకి చాలా చాలా స్పష్టంగా వినపడుతున్నవి, కనబడుతున్నవి. చూస్తున్నప్పుడు చాలా బాధేస్తూ భయం కలుగుతూ ఉన్నది. ఈ జెఫన్యా గ్రంథంలో ఈరోజు ధ్యానం నిమిత్తం మొదటి అధ్యాయం 14 నుంచి 18 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. దాన్ని ధ్యానం చేసుకునే ముందు కొన్ని మాటలు చెప్పి నేను ముందుకెళ్ళాలని ఆశపడుతున్నా. జెఫన్యా అంటే అర్థం ఏంటి? జెఫన్యా అంటే అర్థం ఏంటంటే యెహోవా సంరక్షించి కాపాడేవాడు అని అర్థం అంట. మీ పక్కన వారి వైపు తిరిగి చెప్పండి, జెఫన్యా అంటే యెహోవా కాపాడువాడు, సంరక్షించువాడు. మీ పేరుకు అర్థం మీకు తెలుసు అనుకుంటున్నారు. ఈ జెఫన్యా దగ్గరికి వచ్చి, జెఫన్యా నీ పేరు అంటే అర్థమైందంటే, ఆయన అంటాడు జెహోవా హైడ్స్, జెహోవా ప్రొటెక్ట్స్. ఆయన చెప్పే ఒకే ఒక మాట, యెహోవా నన్ను కాపాడతాడు, యెహోవా నన్ను సంరక్షిస్తాడని తన పేరులోనే అర్థాన్ని మనకి కనపడుతుంది. మీకు అర్థమవుతుంది ఎందుకని ఆయన ఆ పేరు పెట్టుకున్నాడో. నేను మీకు చెప్పే మాటల్లో మీకు అర్థమవుతుందని నేను ఆశపడుతున్నా. మొదటి అధ్యాయం మొదటి వచన ప్రకారంగా ఇక జెఫన్యా ఎక్కడి నుంచి వచ్చాడండి? జెఫన్యా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచన ప్రకారంగా ఈ జెఫన్యా ఎవరి ముది మనవడు అంటే హిజ్కియా ముది మనవడు. ఎవరి ముది మనవడు? ఆయన హిజ్కియా ముది మనవడు. అంటే ఈ యొక్క జెఫన్యా అనే వ్యక్తి రాజకుమారులలో పుట్టిన వ్యక్తి. ఈ జెఫన్యా అనే వ్యక్తి రాయల్ ఫ్యామిలీలో వచ్చిన వ్యక్తి. ఈ జెఫన్యా అనే ఒక వ్యక్తి రాజుల కుటుంబాల్లో వచ్చాడండి. ఆ రాజుల కుటుంబాలలో వచ్చిన వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు. ఆ రాజకుమారులో పుట్టిన వ్యక్తిని యేసయ్య దర్శించాడు. దర్శించిన వెంటనే ఏం చేశారంటే, ఆయన తనతో పాటు ఉన్న అన్నదమ్ములు, తనతో పాటు తల్లిదండ్రులు, తనతో పాటు ఉన్న బిడ్డలతో ఆయన దేశాన్ని పరిపాలన చేయకుండా దేవుని సేవ చేద్దామని తీర్మానం తీసుకున్న జెఫన్యాకి దేవుడు ప్రత్యక్షమైన అనేకమైన మాటలను ఆ దేశ ప్రజలకి జెఫన్యా చెప్తుండేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? జెఫన్యా సహజంగా ఏం చేయాలి? లెక్క ప్రకారంగా రాజకుమారుల్లో పుట్టాడని చెప్పాను. జెఫన్యా లెక్క ప్రకారంగా రాజనగర్లలో ఆయన జన్మించాడు. రాజనగర వీధులలో ఆయన నడిచిన వ్యక్తి అయి ఉన్నాడండి. కానీ దేవుడు పట్టుకొనగానే, దేవుడు దర్శించగానే ఆయన తన రాజరికాన్ని, రాజ అధికారాన్ని పక్కన పెట్టేసి దేవుని సేవకు మించినది మరి ఒకటి శ్రేష్టమైనది ఏమీ లేదని తలుచుకొని వెంటనే ఆయన దేవుని సేవలోకి వచ్చాడు. నన్ను ఆశ్చర్యం కలిగించిన సంఘటన చెప్పమంటారా? నన్ను ఆశ్చర్యం కలిగిన సంఘటన ఏంటంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. సపోజ్ నేను ఉన్నారు, మీరు ఉన్నారు. లేకపోతే నేను ఉన్నాను, నాకు ఒక వ్యక్తి ఆపోజిట్గా ఉన్నాడు. సపోజ్ నా స్థాయి చిన్నదనుకోండి, అవతల వ్యక్తి స్థాయి పెద్దది. ఆ వ్యక్తితో నేను డీలింగ్ చేయగలనా? కష్టం. ఇప్పుడు నాది పెద్ద స్థాయి, అవతల వ్యక్తి కూడా పెద్ద స్థాయి. ఆ వ్యక్తితో నేను డీలింగ్ చేయగలనా? చేయగలను. ఇక్కడ చూసుకుందాం. జెఫన్యా ఎవరని చెప్పాను? రాజకుమారుడు అని ధ్యానం చేసుకుందాం. ఈ జెఫన్యా రాజకుమారుడు కాబట్టి ఎవరితో డీలింగ్ చేస్తున్నాడు? రాజులతో డీలింగ్ చేస్తున్నాడు. పోయిన వారం ధ్యానం చేసుకున్నాం. ఈ జెఫన్యా ఉన్న దినాల్లో ఏ రాజు ఉన్నప్పుడు రిఫర్మేషన్ వచ్చింది, ఉద్యమం వచ్చింది? పోయిన వారం ధ్యానం చేసుకున్నా కదా. జెఫన్యా ఆయన ప్రవక్తగా పనిచేస్తున్న సేవా పరిచర్యలో ఏ రాజు ఉన్నప్పుడు ఈయన సేవ చేశాడు? ఏ ప్రవక్తకి ఆయన ఉన్నప్పుడు ఉద్యమం తీసుకొచ్చాడు? ఏ రాజు?
యోషియా అనే రాజు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనంలో కనపడుతుంది. ఆ రాజు ఉంటున్న దినాలలో ఈ ప్రవక్త ఉన్నాడు కాబట్టి ఆ అధికారులు కూడా ఆయన డైరెక్ట్గా ఫేస్ చేసేసి, అధికారులతో కూడా డైరెక్ట్గా డీలింగ్ చేసి వారి పాపములు చెప్పేవాడు. అరే అరే మీరు దేవుడు నమ్ముకున్న వాళ్ళయ్యా, ఇదిగో మీరు రాసులుగా ఉన్నారు, మీరు విగ్రహారాధన చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదని చాలా స్పష్టముగా ఖండితముగా ఈ యొక్క జెఫన్యా రాజు రాజులను కూడా ఎదిరించేవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అనుకుంటున్నాను జెఫన్యా ఎదిరించాడు కాబట్టి వాళ్ళు లోబడ్డారు. అదే గనక రాజకుమారుడు కాకుండా బయటోడు వచ్చి ఎదిరించారనుకో ఒప్పుకుంటాడు రాజు? ఇంట్లో వాళ్ళు అన్నారండి, ఇంట్లో వాళ్ళు మనల్ని ఒక మాట తిట్టినా మనోడే కాబట్టి పడతాం. అదే బయటోడంటే తొందరగా పడలేం. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ జెఫన్యా డైరెక్ట్గా రాజులతో డీలింగ్ చేసి వారి పాపముల గురించి చెప్తూ దేవుని వాక్యమును చెప్తూ ఎక్కడా రాజీ పడకుండా వాక్యం చెప్పాడు. ఇక్కడ ఒక మాట మీతో చెప్పాలనుకున్నాను. దేవుడు మనల్ని అందరినీ ఒక్కొక్క తెగ నుంచి దేవుడు తీసుకొచ్చాడు. దేవుడు మనందరినీ ఒక్కొక్క కులము నుంచి దేవుడు తీసుకొచ్చాడు. దేవుడు మనందరినీ ఒక్కొక్క మతముల నుంచి దేవుడు తెచ్చాడు. దేవుడు మనందరినీ ఒక్కొక్క ప్రాంతముల నుంచి దేవుడు తెచ్చాడు. దేవుడు మనందరినీ ఒక్కొక్క స్థితిలో నుంచి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి దేవుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు దేవుడు నమ్ముకున్న మనం ఏం చేయాలంటే మన బంధువులకి, లేకపోతే మన స్థాయిలో ఉంటున్న వారికి, లేకపోతే మన వర్గం వారికి, లేకపోతే మన స్నేహితులకి, మనం ఉంటున్న ప్రాంత ప్రజలకి మనము కాకపోతే ఇంకెవరు దేవుని సువార్త చెప్తారండి? హల్లెలూయా. నేను చెప్పిన మాట నీకు అర్థమైందా? ఏం చెప్పాను? జెఫన్యా రాజకుమారుడు కాబట్టే రాజులను ఎదిరించి దేవుని సేవ చేయడం ద్వారా మహిమకరంగా గొప్ప విజయం వచ్చింది. ఇప్పుడు దేవుడు నమ్ముకున్న మనమే అటువంటి మనకి సంబంధించిన బంధువులు, వాళ్ళకి వ్యక్తులకి దేవుని సువార్త చెప్పడం అనేది దేవుడు మనకు అవకాశం ఇచ్చారండి. దాని అవకాశంగా మనం ఉపయోగించి చెప్తున్నప్పుడు వాళ్ళ హృదయాలు తెరవబడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చెప్పాలనుకున్న ఒకే ఒక మాట ఏంటంటే జెఫన్యా ఒక రాజులతో డీల్ చేయడానికి ఆయనకి ఆ సామర్థ్యం దేవుడిచ్చాడు. దేవునికి ఇచ్చిన చదువు సామర్థ్యమైన, దేవునికి ఇచ్చిన జ్ఞాన సామర్థ్యమైన. కొంతమందికి మంచిగా చదువుకునే వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళతో డీలింగ్ చేయగలరు. కొంతమంది చదువు లేని వాళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళతో డీలింగ్ చేయలేరు. కాబట్టి దేవునికి ఇచ్చిన విద్య అయినా, దేవునికి ఇచ్చిన జ్ఞానమైనా, దేవునికి ఏది ఇచ్చినా సరే దానిని నువ్వు ఎలా వాడుకోవాలంటే ఆ స్థితిలో, ఆ సామర్థ్యంలో, ఆ సంపన్నతలో ఎవరైతే ఉంటున్నారో మనకి సరిపోయిన వాళ్ళు, మనతో పాటు ఉంటున్న వారికి ఎప్పుడైతే దేవుని సువార్త చెప్తామో వాళ్ళు ఈజీగా దేవుని వాక్యాన్ని అంగీకరించే వారై ఉన్నారు. హల్లెలూయా. ఎందుకని ఈ మాట చెప్తానంటే మీరు కూడా మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీకు స్నేహితులు, మీ క్లాస్మేట్స్, మీ ఫ్రెండ్స్, మీరు పనిచేసే వారితో ప్రతిరోజు వారితో స్నేహం చేస్తుంటారు కాబట్టి వారి దగ్గర మీకు ఫ్రీడమ్ దొరుకుతుంది. వారి దగ్గర ఈజీగా వారితో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. 1 నిమిషమో 2 నిమిషాల పాటు యేసయ్య గురించి చెప్పండి, ఏదో ఒక రోజు దేవుడు వాళ్ళని పట్టుకుంటారు, ఏదో ఒక రోజు వాళ్ళ ప్రభు మందిరాన్ని నడిపించబడతారు. హల్లెలూయా. ఈ జెఫన్యా గ్రంథంలో నన్ను ఆశ్చర్యపరిచిన కీలకమైన విషయం అదే. ఓకే, ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. సమయం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం కానుంచి 18వ వచనాలు మనము ధ్యానం చేసుకుందామండి. ఈరోజు నా ప్రసంగము అంశం ఏంటిదంటే ద డే ఆఫ్ ద లార్డ్, అంటే యెహోవా దినము. ఈరోజు నా ప్రసంగం అంశం ఏంటంటే ద డే ఆఫ్ ద లార్డ్, తెలుగులో యెహోవా దినము. నాతో చెప్పండి, యెహోవా దినము. ఇప్పుడు మీరు ఎంతగా చదవమని చెప్పారు కదా 14వ వచనం కాడ నుంచి 18వ వచనాల దాకా ఒక మాట మీకు బాగా వినపడింది. ఏంటిది ఆ మాట? యెహోవా దినము, యెహోవా దినము, యెహోవా మహాదినము, యెహోవా మహాదినము, యెహోవా దినము సమీపమైందని ఈ మాట పదే 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 ఈ లేఖనాల్లో మనకి స్పష్టంగా కనపడుతుంది. జెఫన్యా గ్రంథములో యెహోవా దినము అనేది 7 సార్లు పలికాడు ఆ మాట. ఎన్నిసార్లు వాడాడు ఆ మాట? ఆయన 7 సార్లు మాట్లాడాడు. ఈ యొక్క జెఫన్యా అనే ప్రవక్త తన లేఖనములో తను రాసిన 3 అధ్యాయాల్లో యెహోవా దినం అనేది 7 సార్లు ఆయన రాసినట్టుగా దేవుని వాక్యం చాలా బాగా స్పష్టంగా సెలవిస్తున్నది. మనము కనుక జెఫన్యా గ్రంథాన్ని పక్కన పెడుతున్నట్లయితే యెహోవా దినం అనేది కేవలం జెఫన్యా మాత్రమే కాదు బైబిల్లో వాడింది. సుమారు బైబిల్లో 13 వ్యక్తులు వాడారండి ఆ మాట. ఎంతమంది వాడారు?
పాత నిబంధనలో 10 మంది ప్రవక్తలు వాడారు ఇదే పదము. యెహోవా దినము, యెహోవా దినము, యెహోవా దినము. యెషయా వాడాడు. యోవేలు, యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో కనపడుతుంది. యోవేలు గ్రంథము 1వ అధ్యాయంలో కనపడుతుంది. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయంలో కనపడుతుంది. ఓబద్య గ్రంథము 1వ అధ్యాయంలో కనపడుతుంది. జఫన్య గ్రంథము 1వ అధ్యాయంలో కనపడుతుంది. ఎజిక్యేలు 13వ అధ్యాయంలో కనపడుతుంది. దానియేలు 2వ అధ్యాయంలో కనపడుతుంది. హోషేయ 1వ అధ్యాయంలో కనపడుతుంది. మీకా 4వ అధ్యాయంలో కనపడుతుంది. జకరియా 14వ అధ్యాయంలో కనపడుతుంది. సుమారుగా ఈ పాత నిబంధన ప్రవక్తలు ఎంతమంది ఉన్నారండి? పాత నిబంధనలో ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు? 16 మంది ప్రవక్తలు ఉన్నారు. పెద్ద ప్రవక్తలు 4, చిన్న ప్రవక్తలు 12 మంది. ఈ 16 మందిలో 10 మంది చెప్పిన మాట యెహోవా దినమో, యెహోవా దినమో, యెహోవా దినమో. మీ పక్కన వారి వైపు తిరిగి చెప్పండి, అమ్మా యెహోవా దినం అంటే తెలుసా అని అడిగారా? అంటే ఏంటిది? జవాబు దొరికిందా? ఈరోజు చెప్తాను. యెహోవా దినము అంటే అర్థం ఏంటంటే దేవుని రాకడ దినము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా దినము అంటే అర్థం ఏంటంటే దేవుని రాకడ దినము. యెహోవా దినము అంటే అర్థం ఏంటంటే ఈ భూ ప్రపంచములను ఆయన మొత్తము నాశనము చేసేసి ఆయన నూతన రాజ్యమును, నూతన భూమిని, నూతన ఆకాశమును ఆయన కలిగింపజేసి ఆయన ఈ భూమి మీద ఆయన పరిపాలించే దినము, లేకపోతే ఆయన భూమి మీదకి రాబోతున్న దినము కూడా ఈ మాట చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈవెన్ యేసు ప్రభులు వారు కూడా తన లేఖనాల్లో, తన మాట్లాడుతున్న ప్రసంగాలలో అనేకమైన సార్లు యెహోవా దినము, మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు యేసయ్య. ఈవెన్ అపోస్తలుడైన పౌలు కూడా యెహోవా దినము గురించి మాట్లాడాడు. మొదటి దశలోని రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. ఈవెన్ అపోస్తలుడైన పేతురు కూడా 2 పేతురు 3వ అధ్యాయం 1వ వచనం కానుంచి కింద వచనాలు చదువుకుంటే ఈవెన్ పాత నిబంధనలో 10 మంది ప్రవక్తలు మాత్రమే కాదండి, ఈవెన్ కొత్త నిబంధనలో యేసయ్య మాట్లాడాడు, పేతురు మాట్లాడాడు, పౌలు మాట్లాడాడు. దేని గురించి మాట్లాడాడు? యెహోవా దినము అంటే దేవుని రాకడ దినము, దేవుని ఉగ్రత దినము, ఆయన భూమి మీద తన రాజ్యాన్ని పరిపాలించే దినము గురించి ఈ ప్రవక్తలందరూ, ఈ భక్తులందరూ మాట్లాడినట్టుగా దేవుని వాక్యం చాలా బాగా సెలవిస్తున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. అసలు యెహోవా దినము అంటే ఏంటిది? అది ఎప్పుడు జరిగిద్ది? ఎక్కడ జరిగిద్ది? ఎలా జరిగిద్ది? దాని నుంచి తప్పించబడాలంటే ఏం చేయాలి? తప్పించబడిన వారు ఎక్కడికి వెళ్తారు అన్న కొన్ని విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. జఫన్య గ్రంథము చదువుకుందాం. 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అసలు ఇక యెహోవా దినం అనేది ఎప్పుడు జరిగిద్ది అని మనము ధ్యానం చేసుకుంటే 14వ వచనం అంటాడు కదా, యెహోవా మహాదినము సమీపమాయెను. యెహోవా దినము సమీపమై అది శీఘ్రముగా వచ్చుచున్నది, ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలుడు మహారోదనము చేదురు. ఇక్కడ యెహోవా దినము వచ్చుచున్నది అని ఎన్నిసార్లు చెప్పాడు? 3 సార్లు చెప్పాడు. అంటాడు కదా 14వ వచనంలో, యెహోవా మహాదినము సమీపమాయెను. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వస్తుంది, మరలా యెహోవా దినము వచ్చుచున్నది. సో మొదటి పాయింట్, యెహోవా దినము సమీపముగా ఉన్నది. మీరు అడిగే ప్రశ్న, యెహోవా దినము ఎప్పుడు, యెహోవా దినము ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనే ప్రశ్నలు మనము వాటిని జవాబు ఇచ్చే ముందు మొదటి ప్రశ్న లేక మొదటి పాయింట్ ఏంటంటే యెహోవా దినం అనేది సమీపముగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా దినం అనేది సమీపంగా లేదు అని చాలా మంది చెప్తున్నారు. యెహోవా దినము ఇంకా ఆలస్యం పడుతుంది అని చాలా మంది చెప్తున్నారు. యెహోవా దినము రావటానికి ఇంకా టైం పట్టిద్ది, దేవుని రాకడ రావటానికి టైం పట్టిద్ది. ఎప్పుడైనా విన్నారా ఈ మాట? చాలా మంది అంటారు కదా, దేవుని రాకడ ఇంకా రావట్లా, దేవుని రాకడ రాదేమో, ఇంకా మనం ఎంత చక్కగా ఎంజాయ్ చేద్దాం, ఎంత చక్కగా మంచిగా హ్యాపీగా ఉల్లసిద్దాం, లగ్జరీగా ఉందామని చాలా మంది దేవుని రాకడానికి
కాన్సెప్ట్ మర్చిపోతూ ఉంటున్నారండి. చాలా మంది దేవుని రాకడనే కాన్సెప్ట్ మర్చిపోతుంటే జెఫన్యా గుర్తు చేస్తున్నాడు కదా, యెహోవా దినము సమీపంగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మాట నేను మీతో చెప్పాలనుకున్నాను. జెఫన్యా ఎవరి మధ్యలో సేవ చేశారని ఏ రాజు మధ్యలో సేవ చేశారని చెప్పాను? యోషియా అనే రాజు కాలంలో సేవా పరిచర్య జరిగించారని మనము ధ్యానం చేసుకున్నాం కదా. ఈ యోషియా కాలంలో జరిగినప్పుడు కూడా ప్రజలందరూ కూడా యెహోవా దినము మర్చిపోయారు. ప్రజలందరూ కూడా యెహోవా దినాన్ని మర్చిపోయి తమకు ఇష్టం వచ్చినట్టుగా ఉంటుంటే, ఎప్పుడైతే ఎప్పుడైతే జెఫన్యా యెహోవా దినము గురించి పదే పదే చెప్తున్నాడు, ఎప్పుడైతే జెఫన్యా దేవుని రాకడ గురించి పదే పదే చెప్తున్నాడు, ఎప్పుడైతే జెఫన్యా దేవుని ఉగ్రత గురించి, దేవుని తీర్పు గురించి, ఆయన చేయబోతున్న తీర్పు గురించి ప్రజలలో చెప్పగానే వారి అందరికీ భయము కలిగి, వారందరికీ ఆందోళన చెంది వెంటనే ఈ యొక్క జెఫన్యా నడిపింపుగా అప్పగించుకున్నారు. కాబట్టి ఆనాడు గొప్ప ఉద్యమం కలిగినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోషియా దినాలలో ఉద్యమం రావడానికి కారణం ఏంటిది? యోషియా దినాల్లో ఉద్యమం రావడం గల కారణం ఏంటిదంటే జెఫన్యా చెప్పిన ప్రసంగంశం ఏంటిదంటే, ఆయన నోరు తెరిస్తే, ఆయన నిలబడితే మాట్లాడే మాట ఏంటంటే, దేవుని రాకడ సమీపమైనది, మారు మనసు పొందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని రాకడ సమీపమైనది, మారు మనసు పొందండి. దేవుని రాకడ సమీపమైనది, దేవుని వైపు తిరగండి. దేవుని రాకడ సమీపమైనది, ఇంకా మీ జీవితాలు మార్చుకోండి. దేవుని రాకడ సమీపమైనది, ఇంకా మీరు మారకపోతే ఆ ఉగ్రత పాలవుతారని జెఫన్యా చెప్పడం ద్వారా ఎప్పుడైతే యోషియా కూడా దానికి అప్పగించుకున్నాడో, ఆ దేశ ప్రజలందరూ మార్చబడి దేవుని వైపు తిరగడం ద్వారా గొప్ప ఉద్యమం కలిగినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం అంటది. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం అంటాడు, అక్కడ యోవేలు ఒక మాట అంటాడండి, ఆహా దినము వచ్చేనే, అది ఎంత భయంకరమైన దినమో, అది ప్రళయము వలనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. ఆ దినం అనేది ప్రశాంతకరమైన వాతావరణం కాదు. జాగ్రత్తగా వినండి. యెహోవా దినము అనేది, దేవుని రాకడా దినం అనేది నిమ్మలముగాను, లేకపోతే ప్రశాంతముగాను, లేకపోతే హ్యాపీగాను ఉండేది కాదు. యోవేలు అంటాడు 1వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా అది ఎంతగానో భయంకరమైన దినము. అందుకే యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం ఒక మాట ఉండిద్ది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం అంటాడు, సియోను కొండ మీద బాకా ఊదండి, నా పరిశుద్ధిని పర్వతం మీద హెచ్చరిక నాదము చేయండి, ఎందుకంటే యెహోవా దినము వచ్చుచున్నదని, అది సమీపమైనని దేశ నివాసులందరూ వణుకుతారు. అంటే దేశ నివాసులందరికీ యెహోవా దినము వస్తుంది అని ఎలా చెప్పాలి? యోవేలు గ్రంథంలో అంటారు 2వ అధ్యాయం 1వ వచనములో, దేశ ప్రజలందరికీ దేవుని రాకడ సమీపంగా ఉన్నది. దేవుని ప్రజలందరికీ కూడా, లేకపోతే ఇజ్రాయేలు వారికి, అన్యజనులకి దేవుని రాకడ వస్తుంది అని ఎలా చెప్పాలంటే, సియోను కొండకి బాగా ఓదాలి, తర్వాత పరిశుద్ధమైన పర్వతమికి హెచ్చరించాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, ప్రజల్ని మేలుకొనాలి, ప్రజల్ని మేలుకొల్పు చేసి, ఇదిగో దేవుని రాకడ సమీపంగా ఉందని ఎప్పుడైతే దేశ నివాసులందరికీ చెప్తామో, వారి అందరూ కూడా ఆ మాట కంటే వారు వణుకుతూ, వారు ఎంతగానో వాళ్ళు పశ్చాత్తాప పొంది, ఎంతగానో దేవుని వైపు తిరిగేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది దేవుని రాకడని తృణీకరించే వారు కూడా ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనము దేవుని రాకడ గురించి వింటున్నప్పుడు దాన్ని తృణీకరించే వారికి ఉంటున్నామా, లేకపోతే దాన్ని అంగీకరించుకొని మనము మార్చుకొని మనము దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నామని ప్రశ్నించుకోవాలి. నేను చెప్పిన మాట ఎంతమందికి అర్థమైనది? దేవుని రాకడ వస్తుంది అనే మాట వింటున్నప్పుడు మనము సిద్ధపడుతున్నామా, మనము తృణీకరిస్తున్నామా? మా తాత చెప్పాడు, మా నాన్న చెప్పాడు దేవుని రాకడ వస్తుందని, ఎప్పటికీ దేవుని రాకడ రాలేదు కాబట్టి నేను చచ్చిపోయేదాకా కూడా దేవుని రాకడ రాదేమో అని చాలా మంది అలానే తృణీకరిస్తున్నారండి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, దేవుని రాకడ ఎప్పుడు వచ్చేది ఎవరికైనా తెలుసా? దేవుని రాకడ ఎప్పుడు వచ్చింది ఎవరికైనా తెలుసా అంటే, అక్కడ బైబిల్లో చాలా స్పష్టంగా చెప్తాడు. యేసు ప్రభులు వారి మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనము, మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం అంటాడు కదా, అయితే ఆ దినము గూర్చియో ఆ గడియ గూర్చియో తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడు పరలోకమందలి దూతలనైనను కుమారుడైనను ఎరుగుడు. దేవుని రాకడ గురించి ఎవరికి తెలుసు? తండ్రికి ఒక్కడికే తెలుసు.
దేవుని రాకడ గురించి ఎవరికి తెలుసు? పరలోకమున ఉన్న తండ్రికి తప్ప కుమారునికి తెలియదు, దూతలకు తెలియదు, భూమి మీద ఉన్న ఏ మనుష్యునికి తెలియదండి. కింద వచనాల్లో చదువుకుంటే మరొక మాట అంటాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 40 వచనములు కూడా అదే ఉండదు. లేకపోతే మత్తయి సువార్తలోని 24వ అధ్యాయంలోనే 42వ వచనం అంటాడు. చదువుకున్న అధ్యాయంలోనే కింద 42వ వచనంలో ఏమన్నాడంటే, కావున ఏ దినమందు మీ ప్రభువు వచ్చిందో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండండి. ఇప్పుడు యేసయ్య ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. యేసయ్య వస్తాడు, వాస్తవము. ఆయన రాకడ సమీప దినాల్లో ఉంటున్నాము, వాస్తవము. చివరి దినాల్లో ఉంటున్నాము, వాస్తవము. ఇప్పుడు చేయాల్సిన పని ఏదంటే కాలు మీద కాలు వేసుకొని నోట్లో ఏలు పెట్టుకోవడమా? ఇప్పుడు మనము చేయాల్సిన పని ఏంటిది? మెలకుగుండి సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దేవుని రాకడ కొరకు అలానే కుర్చీలో కూర్చొని ఇలా ఎప్పుడు వస్తుందని మనం ఎదురు చూస్తూ ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన ప్రార్థన జీవితంలో దేవుని రాకడ వస్తున్నప్పుడు నేను ఎత్తబడతానా, లేకపోతే దేవుని రాకడ వచ్చినప్పుడు నేను విడవబడిపోతానా, దేవుని రాకడ వస్తే నా పరిస్థితి ఎలా ఉంటుందని ఇప్పటి నుంచే మనము సిద్ధపడుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ జరిగే ఉపవాస కూడికలు కానీ, సిద్ధపాటు కూడికలు కానీ, సంఘ క్షేమాభివృద్ధి కూడికలు దేని నిమిత్తం అంటే ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే దేవుని రాకడ వస్తున్న దినాల కొరకు సంఘమును ఒక సంపూర్ణతలోకి సిద్ధపరచుట కొరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘమును ఒక సంపూర్ణతలో సిద్ధపరిచి దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిలబడుట కొరకు ఇటువంటి కూడికలు, ఇటువంటి ప్రార్థనా కూడికలు జరుగుతుంది. కాబట్టి మనం ఏమి చేస్తున్నామంటే, అయ్యా ఈ ప్రార్థనా కూడికలో నా ఆత్మీయ జీవితాన్ని చక్కపరచండి. ఈ ప్రార్థనా జీవితంలో నా స్పిరిచువల్ లైఫ్ లో స్టెబిలిటీ లేదు, ఈ నా ప్రార్థనా జీవితంలో సరిగా ఎదగలేకపోతున్నానయ్యా, నీ రాకలో నేను ఎత్తబడలనేమో, నేను ఇక్కడే విడబడిపోతానేమోనయ్యా, నీ రాకడ సమీపంగా ఉందని మనందరం గుర్తిరిగి దేవుని రాకడ కొరకు మనము సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక మాటలో మీకు చెప్తాను. యేసయ్య రాకడ రావడానికి ఆయన కొన్ని సూచనలు ఇచ్చాడు. ఏం చెప్పాను? దేవుని రాకడ రావడానికి కొన్ని సూచనలు ఇచ్చాడు. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం ఉంటది. 24వ అధ్యాయం 37వ వచనములో అక్కడ ఏమంటారంటే, నోవాహు దినములలో ఎలాగు ఉండునో మనుష్య కుమారుని రాకడయో అలాగనే ఉండును. దేవుని రాకడ ఎప్పుడే వచ్చేటప్పుడు ఎలా ఉండిద్దంటండి? నోవాహు దినాలు ఎలా ఉన్నాయి? 38వ వచనం చదువుకుందాం. నోవాహు దినాలు ఎలా ఉన్నాయి? జల ప్రళయమునకు ముందుట దినములలో నోవాహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికి ఇచ్చున్నారు. ఇప్పుడు బయట ఉంది? ఏ రెస్టారెంట్లో అయినా ఖాళీగా ఉండడం చూసారా? ఏ షాపింగ్ మాల్ అయినా ఖాళీగా ఉండడం చూసారా? అది ఓపెన్ చేయడమే లేటు. ఈ ప్రస్తుత రోజులు ఎలా ఉంటున్నాయి అంటే, తినే దగ్గరే వెనకాడేయట్లా, తాగే దగ్గర వెనకడిగేట్లా, ధరించుకునే దగ్గర వెనకడిగేట్లా, పెళ్లి చేసుకునే విషయాల దగ్గర వెనకడిగేట్లా. ఈ మధ్య భయంకరమైన విషయం ఏంటంటే, ఈ మధ్య పెళ్లి వయసు రాకముందే చేసుకున్న వాళ్ళు ఉంటున్నారు, పెళ్లి వయసు దాటిపోయిన తర్వాత చేసుకుంటున్న వాళ్ళు ఉంటున్నారు. అసలు పెళ్లి చేసుకున్నానికి కూడా ఎటువంటి ముందు వెనక ఏమి ఆలోచించకుండా ఎలా అంటే అలా ఈ భూ ప్రపంచంలో అనేకమైన ప్రాంతాలు జరుగుతూ ఉంటున్నవి. ఎంత బాధాకరమైన విషయమో. దేవుని రాకడి ఎలా వస్తుందంటే, ఎప్పుడు వస్తుందంటే, నోవాహు దినాలలో ఎలా అయితే వాళ్ళు తింటూ, త్రాగుతూ, పెళ్లి చేసుకుంటూ, ఎంజాయ్ చేస్తూ, లగ్జరీగా ఉంటూ దేవుని రాకడ సంగతే మర్చిపోతారా చూసారా? ఆ సమయంలో దేవుని రాకడ వస్తుంది. హల్లెలూయా. దేవుని రాకడ ఎప్పుడు వచ్చినా సరే, ప్రజలు దానిని ఎరిగినా ఎరగకపోయినా, ప్రజలు దాన్ని గుర్తించినా గుర్తించకపోయినా, దేవుని బిడ్డలమైన మనం ఏం చేస్తూ ఉండాలంటే, దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడుతూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే 24వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనం 7వ వచనం అంటాడు, భయంకరమైన యుద్ధాలు మీకు వినపడతాయి అంట. భయంకరమైన యుద్ధాల గురించి, భయంకరమైన ఒక దేశం మీదకి ఒక దేశము, మరి ఒక దేశం మీదకి మరి ఒక దేశము, యుద్ధాలు అనేవి మనకు వినపడుతూ ఉంటవి. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయము పై వచనం 4వ వచనం చదువుకుంటే మీకు భయంకరముగా అక్కడ ఒక మాట ఉంటుంది. 24వ అధ్యాయం 4వ వచనం అంటాడు, ఫాల్స్ టీచర్స్ ఉంటారంట. ఎవరు ఉంటారండి?
మోసపరిచే వారు ఉంటారు, మోసపరుస్తూ దేవుని వాక్యమును వక్రీకరించే వాళ్ళు ఉంటారు. అంత మాత్రమే కాకుండా అబద్ధ క్రీస్తులు వస్తారు. ఎంతో మంది దేవుని గురించి, వాక్యము గురించి తప్పుపడుతూ ప్రజలని తప్పు ద్రోవల్లో నడిపిస్తున్న వాళ్ళు ఉంటారండి. మరి ఒక మాట 24వ అధ్యాయం 14 వచనం ఉంటది. 24వ అధ్యాయం 14 వచనం ఏముంటదంటే, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంట ప్రకటింపబడిన అటు తర్వాత అంతము వచ్చును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దేవుని రాకడ ఎప్పుడు వస్తుందంటే, ఈ భూ ప్రపంచమంతా దేవుని సువార్త వినిపించబడాలి. ఎప్పుడు వస్తుంది దేవుడు రాకడ? ఈ అంతం ఎప్పుడు కలిగిద్దంటే, భూ ప్రపంచాల మీదుగా దేవుని సువార్త అన్ని చోట్లకి ప్రకటించబడినప్పుడు. ఒక మాట మీతో చెప్పాలనుకున్నాను. ఈ మొబైల్ లేకపోతే ఈ సోషల్ మీడియా, ఇంటర్నెట్ రాకముందు దేవుని సువార్త చాలా ప్రాంతాల్లోకి వెళ్ళలేకపోయింది. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో, ఎప్పుడైతే ఇంటర్నెట్ సౌకర్యం కలిగిందో, చాలా చాలా మారుమూల ప్రాంతాలకి ఇప్పటికే దేవుని సువార్త అందిపోయినది. చాలా మంది పలు విధాలుగా ఏదో ఒక విధమ చేతనైనా సరే వారి దగ్గరకు సువార్త వెళ్ళొచ్చున్నదండి. ఇప్పుడు దాకా నేను చెప్పినన్ని దేవుని రాకడ రావటానికి సాదృశ్యాలు లేకపోతే సూచనలు. ఒకటేమో యుద్ధాలు వినపడింది అని చదువుకున్నాం, మరి ఒకటేమో ఇదిగో అబద్ధ బోధకులు వస్తారని ధ్యానం చేసుకున్నాము, మరి ఒకటేమో ఆ దేవుని సువార్త భూ ప్రపంచం అంతా వినపడుతుంది అని మనం ధ్యానం చేసుకున్నాము. 24వ అధ్యాయం 29వ వచనంలో మనం చదివినట్లయితే, అక్కడ భయంకరంగా ఆకాశము, చంద్రుడు, సూర్యుడు అవన్నీ కూడా వాటి కాలాలు మారిపోతూ ఎంతగానో భయంకరంగా మార్చబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మాట నేను మీతో చెప్పాలనుకున్నాను. దేవుని రాకడ, ఆయన రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి ఆయన రాకడలో ఎత్తబడటానికి మనము సిద్ధపడాలి. హల్లెలూయా. అందుకే ఒక మాట పౌలు భక్తుడు చెప్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనంలో పౌలు భక్తుడు ఒక మాట చెప్తాడు. అందరి వాక్యం చదవండి. 10:25. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. 10:25. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకు, సత్కారములు చేయుటకును ఒకడినొకడును పురికొల్పవలని ఆలోచింతము. ఏమంటున్నాడండి పౌలు భక్తుడు ఇక్కడ? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనంలో అక్కడ ఒక మాట అంటాడండి. 24వ వచనం చదువుకుందాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడిట మానక ఒకడినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట చూచినప్పుడు మరి ఎక్కువగా అలాగ చేయాలి. ఎక్కువగా ఏం చేయాలంట అండి? దేవుని రాకడ సమీపంగా వస్తున్నప్పుడు ఎక్కువగా ఏం చేయాలంట? 24 అంటాడు, కొందరు మానుకునేలాగా చర్చి మానుకోకూడదంట. 24వ వచనం అంటాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడిట మానకూడదు. కొందరు మానుకొనుచున్నట్టుగా వారు ఈ వారం రాను, నేను ఈ వారం రాను, వచ్చే వారం వెళ్ళా, పై వారం రాను, లేకపోతే 4 అటెండెన్స్ లేపించుకున్నాను. ఎలా కాదండి, దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కదా, ఆ దినము సమీపించడం మీరు సూచన కొలది సమాజముగా కూడిట మానొద్దు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండండి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ఒకరి పట్ల ఒకరు సత్కారం జరిగించండి. ఒకరి పట్ల ఒకరు పురికొల్పుకొని దేవుని రాకడ కొరకు ఎత్తబడే దాని క్రమంలో మనము సిద్ధపడుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ఇంటిలో అంటే దేవుని రాకడ కొరకు సిద్ధపడతామా? మన గృహంలో ఉంటే దేవుని రాకడ కొరకు సిద్ధపడతామా? సంఘానికి సహవాసంగా దూరంగా ఉంటే దేవుని రాకడ కొరకు సిద్ధపడతామంటే అది మన సొంత భక్తి, సొంత ఆచారము, సొంతగా చేసేది ఏది కూడా పరలోక రాజ్యాన్ని మనం తీసుకెళ్ళదు. కాబట్టి దేవుని మందిరములో సమాజముగా కూడుకున్నప్పుడు, దేవుని ఆలయములో ఆ ప్రజలందరూ కూడుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని వాక్యము ఉపదేశిస్తున్నప్పుడు, దాన్ని నేర్చుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే అంచెలంచెలుగా దేవుడు మనల్ని ఒక సంపూర్ణతలోకి దేవుడు తీసుకొచ్చేవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు వ్యక్తిగత జీవితాల్లో, మన ప్రార్థన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో సంపూర్ణత ఎప్పుడు కలిగిదో చెప్పమంటారా? ఒక కంప్లీట్నెస్ ఎప్పుడు కలిగిద్దంటే ఎప్పుడైతే సంఘం అంతా ఒకే చోట కూడి ఉంటారో, ఎప్పుడైతే
ఎప్పుడైతే సంఘమంతా కూడా సహవాసములో చేరి కూడి ప్రార్థన చేస్తూ ఉంటారో అప్పుడు దేవుడు సంఘమును ఏం చేస్తారంటే శుద్ధీకరిస్తూ సంఘమును దేవుని రాకడలో వధువు సంఘంగా ఎత్తే భాగ్యము దేవుడు అనుగ్రహించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ వధువు సంఘంగా మార్చబడాలంటే ఎక్కడ ఉండాలి? దేవుని సంఘములో ఉండాలి. వధువు సంఘంగా మార్చబడి సకల పరిశుద్ధులతో ఎత్తబడాలంటే ఇంట్లోనే ఉంటా. కొంతమందికి ఉండేది ఇంటి నుంచి అడుగు బయట వేయడం భయం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనము సమాజముగా కూడటానికేమో ఆ వంకలు ఈ వంకలు చెప్తూ ఉంటాం, సమాజముగా కూడటానికి అది ఇది అని చెప్తూ ఉంటామండి. కానీ మన సొంత పనులు సొంత విషయాలు చేసుకునడానికి ఎంతగానో ఉత్సహించి ఎంతగానో హ్యాపీగానో గంట ముందే రెడీ అయిపోయి ఎంతగానో ఆర్భాటంగా ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిసింది, దేవుని రాకడ సమీప దినాల మనం ఏం చేయాలంటే సంగముగా కూడుట మానుకోకుండా మరి ఎక్కువగా మనము చేస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంగముగా కూడుట మానుకొనకుండా ఎప్పుడైతే మనకందరం మనము సిద్ధపరుచుకుంటామో ఆ రాకల్లో ఎత్తబడే భాగ్యమును దేవుడు ఇచ్చేవాడు. మొదటి మాట, దేవుని రాకడ యెహోవా సమీప దినం అనేది అది సమీపంగా ఉన్నది. రెండో మాట ధ్యానం చేసుకుందాం. ఒకటి, యెహోవా దినము సమీపంగా ఉన్నది. రెండోది మనము ధ్యానం చేసుకుందాం. 15వ వచనం మనము చదువుకుందాం. మొదటి అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము. ఆ దినమున ప్రాకారము గల పట్టణముల దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదము వినపడను. రెండోది, ఒకటేమో యెహోవా దినము సమీపంగా ఉన్నది. రెండో ప్రశ్న మీకు వచ్చేది, ఆ రాకడ ఎలా ఉండిద్ది? ద డే ఆఫ్ ద లార్డ్ ఈస్ వెరీ వెరీ టెరిబుల్. ఆ దేవుని రాకడ ఎలా ఉంటుందంటే బహు భయంకరంగా ఉంటుంది. ఆ దేవుని రాకడి ఎలా ఉంటుందంటే యెహోవా దినము ఒకటేమో సమీపంగా ఉందని మనము ధ్యానం చేసుకున్నాము. అది సమీపంగా ఉంటున్నప్పుడు మనము సిద్ధపడాలి, మెలకుగా ఉండాలి. ప్రతి విషయాలని చూస్తూ బయట సమాజంలో బయట ప్రపంచంలో జరుగుతున్న విషయాలను బట్టి దేవుని రాకడ సమీపంగా ఉందని మనము తెలుసుకొని మనము సిద్ధపడడం కొరకు సమాజముగా కూడుకోవాలి. రెండోది ఏంటిదంటే ఆ దేవుని రాకడ ఎలా ఉంటుందంటే అది చాలా చాలా తీవ్రంగా ఉంటుంది. అది చాలా చాలా ఇంటెన్సివ్ ఉంటుంది, చాలా చాలా భయంకరంగా ఉంటుందండి. మనము చదువుకున్నాం కదా, 15వ వచనం అంటాడు. ఏమంటారండి? మొదటి అధ్యాయం 15వ వచనంలో, ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారములు కమ్ము దినము. దేవుని రాకడ ఆర్భాటంగా ఉండిద్ది అనుకుంటున్నారా? రేపు దేవుని రాకడ వైభవంగా ఉండేదంటే ఏముండదు. దేవుని రాకడ దినము యెహోవా దినము ఎలా ఉంటుందంటే అది చాలా చాలా మన ఊహకి అందని రీతిలో ఉంటుందంట. అది మనం ఎన్నడూ ఊహించిన రీతిలో ఉంటుందంట. చాలా మంది అనుకుంటున్నారు దేవుని రాకడ రాదు అని. అందుకే మొదటి దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, మొదటి దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో పౌలు భక్తుడు ఒక మాట చెప్తున్నాడండి. ఏమంటాడు అక్కడ? 5:2-3లో ఒక మాట అంటాడు. మొదటి దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం అంటాడు, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు అని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించను గనుక వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. దేవుని రాకడ ఎలా వస్తుందంటే అనుకుంటున్నారు 3వ వచనం ప్రకారంగా, ఇదిగో ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను, లోకులు నెమ్మదిగా ఉన్నారు, లోకులు భయం లేకుండా ఉంటున్నారు, ప్రపంచమంతా దేవుని రాకడ గురించి ఏ మాత్రము అంతు పట్టని వారిగా ఉంటున్నారు. దేవుని సంగమ కూడా దేవుని రాకడ మర్చిపోయి నెమ్మలముగా ఉంటుంది. అక్కడ అంటాడు కదా 3వ వచనంలో, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేద వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశము తటస్థించని గనుక వారు ఎంత మాత్రము తప్పించుకోలేదు. దేవుని రాకడ ఎప్పుడు వచ్చిందో ఎవరికి తెలియదు కాబట్టి, తెలియదు
ఎందుకని మనము ప్రశాంతంగా ఉండడం కాదు, కానీ మనము సిద్ధపాటు కలిగి దేవుని రాకడ ఎప్పుడు వచ్చినా సరే మనము సిద్ధపడుతూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రోజు ఎలా ఉండిదో చెప్పమంటారా? మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనములో, 24వ అధ్యాయం 29వ వచనం అంటాడు, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందుల శక్తులు కదిలింపబడను. దేవుని రాకడ దినము ఏమవుతుందంటే, ఆ రోజంట చీకటి సూర్యుని కమ్మేసిదంట, చంద్రుడు తన కాంతిని ఇయ్యడంట, ఆకాశం నుండి నక్షత్రాలు రాలును. ఒక పాట కూడా ఉంది కదా, మనం పాడుతూ ఉంటాం. ఏం పాట అది? నేడో రేపులో ఒక మారునిది. చీకటి కమ్మును సూర్యుని, చంద్రుడు తన కాంతి నీయడు, నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదలిపోవును, నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదలిపోవును, నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద. ఆమేన్. నేడో రేపో యేసయ్య రాబోతున్నాడు. ఇప్పుడు దా నేను చెప్పేది కట్టుకథ కాదు, ఇప్పుడు దా నేను చెప్పేది సినిమాలో స్టోరీ కాదు, ఇప్పుడు దా నేను చెప్పేది ఎక్కడో పుస్తకంలో చదివి మిమ్మల్ని భయపెట్టాలో లేకపోతే ఏదో సంతోష పెట్టాలో, మిమ్మల్ని అదే చేయాలి ఇదే చేయాలని కాదండి. జెఫన్యా నిలబడి మాట్లాడే ఒకే ఒక మాట ఏంటంటే, ఇజ్రాయేలు ప్రజలారా దేవుని రాకడ సమీపంగా ఉన్నది, ఇజ్రాయేలు ప్రజలారా దేవుని రాకడ భయంకరంగా ఉన్నది, మారండి, మారు మనసు పొందండి. ఎప్పుడైతే చెప్తున్నాడో ప్రజలందరి కూడా మారు మనసు పొంది రక్షణ పొంది తలుపులు వేయబడ్డాయంట, మందిరాన్ని మూసేశారంట. వెంటనే యోషయ వచ్చి తలుపులు తెరిచేసి మందిరం అంతా ఊడ్చేశారు, మందిరం అంతా బాగు చేశారు, అపవిత్రం అంతా తొలగించేశారు. వెంటనే దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని తెరిచి వారు చదువుకున్నారు కాబట్టి వారి ఉంటున్న దినాల్లో దేవుని ఉగ్రత నుంచి వారు తప్పించబడ్డారండి. మరలా తర్వాత యథావిధిగా జెఫన్యా చనిపోయిన తర్వాత, జెఫన్యా సేవ ముగించబడిన తర్వాత యథావిధిగా వారు ఉన్నారు కాబట్టి మరలా వారు శత్రువుల చేతుల వాళ్ళు హతమయ్యారు. ఎందుకని మాట చెబుతారంటే, దేవుని రాకడ వస్తుంది అని వింటున్న మనం ఏం చేయాలంటే, ఆ రాకడ వరకు మనము చనిపోయేంత వరకు ఎప్పుడు మనము సిద్ధపడుతూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఒక మాట నేను మీకు స్పష్టంగా చెప్పి నేను ముందుకు వెళ్తాను. రహస్య రాకడ వేరు, దేవుని రాకడ వేరు. మనలా చెప్తున్నారు. యెహోవా దినము అని మనం చదువుకున్న జెఫన్యా గ్రంథములో కనబడేదేమో బహిరంగ రాకడ, మనకి తెలిసినది మరి ఒక రాకడ ఏంటిదంటే రహస్య రాకడ. ఈ రెండు ఒకటే కాదు. ఏ రెండు ఒకటి కాదు? రహస్య రాకడ ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న బహిరంగ రాకడ ఒకటి కాదు, రెండు వేరు వేరు. రహస్య రాకడ అనేది ఏంటిదంటే, మొదటి దశలోని రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రకారంగా అక్కడ మనకి కొన్ని విషయాలు కనబడతాయి. మొదటి దశలోని రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రకారంగా ఇక దేవుని రహస్య రాకడ ఎప్పుడు వస్తుందంటే, సంఘము అనేది ఎప్పుడైతే సంపూర్ణతలోకి వస్తుందో, సంఘముని ఎప్పుడైతే మంచిగా దేవుని పోలికలోకి మార్చబడుతుందో, ఆయన ఏమి చేస్తారంటే మధ్యాకాశంలో ఆయన కడబోర శబ్దాన్ని మ్రోగించినప్పుడు సంఘమంతా ఎత్తబడుతుంది. సంఘమంతా దేవుని రాజ్యం ఎత్తబడి 7 సంవత్సరాల పాటు దేవునితో వారు ఉంటారండి. ఎప్పుడైతే సంఘము ఎత్తబడదో భూలోకం మీదకి చాలా చాలా సమస్యలు, చాలా ట్రిబులేషన్స్, చాలా సమస్యలు వస్తూ ఉంటవి, అనేకమైన శోధనలు వస్తూ ఉంటవి. అవి 7 సంవత్సరాలు జరుగుతాయండి. ఈ 7 సంవత్సరాలలో ఎవరైతే విడవబడ్డారో, 7 సంవత్సరాల్లో ఎవరైతే ఎత్తబడకుండా, ఎవరైతే దేవుని రహస్య రాకళ్ళు ఎత్తబడకుండా సంఘములో విశ్వాసులైనా లోకస్తులైనా ఎవరైనా దేవుని రాకడలో ఎత్తబడకుండా విడవబడిపోతారు చూసారా, వారి అందరికి కూడా మరి ఒక ఛాన్స్ దేవుడు ఇస్తాడు. నేను రాబోతున్న యెహోవా ఉగ్రత దినమందు, యెహోవా దినము మట్టుకు మీరు సిద్ధపడి ఉంటే సరే, ఒకవేళ కనుక ఆ దినము కొరకు సిద్ధపడకపోతే మనం అందులోనే మనము నాశనం అయిపోతాం. జెఫన్యా గ్రంథము మొదటి అధ్యాయము 2-3 వచనాలు ధ్యానం చేసుకుంటే అర్థమవుతుంది. జెఫన్యా గ్రంథము మొదటి అధ్యాయము 2-3 వచనాలు అంటాడు కదా, అక్కడ ఏమంటాడండి?
ఏమయ్యో విడవకుండా భూమి మీద సమస్తము నేను ఊడ్చేసేస్తా. ఇది యెహోవా వాక్కు. మనుష్యులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేస్తాను. ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దురజనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసదను. భూమి మీద ఎవరు లేకుండా మనుష్య జాతిని నిర్మూలన చేసేదను. దేవుడు ఎప్పుడు ఈ ప్రపంచాన్ని ఊడ్చివేసేస్తాడు? దేవుడి ప్రపంచాన్ని మొత్తం ఎప్పుడు నిర్మూలన చేసేస్తారంటే, ఈ భూమి మీద ఉన్న పాపముతో నింపబడి ఉన్న ప్రజలు, భూమి మీద ఉన్న దేవునికి కోపము పుట్టించే ప్రజలు, భూమి మీద దేవుని ఉగ్రతకి కారకులైన ప్రజలు ఎవరైతే ఉంటారో, ఆయన రాకడ వచ్చే దినమకల్లా, బహిరంగ రాకడ వచ్చే దినమకల్లా ఇంకా కనుక లోకములో ప్రజలు ఇంకా మారు మనసు పొందకుండా ఇంకా రక్షణ పొందబోతే ఏమవుతుందంటే, దేవుని ఉగ్రతకు వాళ్ళు అప్పగించబడతారండి. ఈరోజు మనము దేవుని వాక్యం వింటున్నాము, ఈరోజు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుంటున్నాము. ఒకవేళ రహస్య రాకడలో ఎత్తబడకపోతే ఇదిగోనే పర్లేదులే, మరి ఒక రాకడు అనుకుంటారేమో. రహస్య రాకడలు ఎత్తబడకుండా విడబడిపోతే, దేవుని సంఘములో ఉన్న విశ్వాసులైన మనము కూడా విడవబడిపోతే, మనము కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోవాలి, మనము కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి. అప్పుడు అంత్యక్రీస్తు వచ్చి ప్రజలందరి మీద ముద్ర వేయమంటాడు. ఇదిగో ఒకవేళ మీకు 666 ముద్ర అనేది మీరు వేసుకొనకపోతే మీకు ఎటువంటి రేషన్ ఉండదు, ఎటువంటి ఆహారం ఉండదు, ఎటువంటి వనరులు ఉండవని దేవుని నమ్ముకున్న వారిని భయంకరంగా హింసిస్తుంటారండి. అటువంటి సమయాలలో కూడా మనము దేవుని రాకడ కొరకు కనుక, అయ్యా నన్ను క్షమించండి, ఇదిగో నేను తప్పు చేశాను, సంఘములో నేను కూడుకొనలేకపోయాను, రాకడలో ఎత్తబడలేకపోయానని ఎప్పుడైతే ఆ దేవుని రాకడ సమీప దినాల మనం ఎదురు చూస్తూ దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకుంటామో, దేవుడు మనలా కనికరించి ఆయన మనల్ని తప్పించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. రెండోది మనము ధ్యానం చేసుకుంటున్నాము కదా, ఈ దేవుని రాకడ దినము వరకు మనం ఏం చేయాలంటే ఎదురు చూస్తూ జాగ్రత్తగా ఉండాలి. అందుకే పేతురు భక్తుడు ఒక మాట అంటాడు, 2 పేతురు 3:12 2 పేతురు 3:12 అక్కడ ఒక మాట ఉంటుంది, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు. 2 పేతురు 3:12 దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. దేవుని రాకడ వచ్చేటప్పుడు ఎలా సిద్ధపడాలి అండి మనము? 3:12 అంటాడు కదా, నాతో చెప్పండి, పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధమైన భక్తి. 2 మాటలు చెప్పండి. ఒకటి ఎలా ఉండాలంట? పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధమైన భక్తి. అంటే మనము చేసే భక్తిలో కల్మషం ఉండకూడదు, మనము చేసే భక్తిలో అపవిత్రత ఉండకూడదు. మన ప్రవర్తనలో కూడా దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఏం చేస్తున్నాలంటే, అయ్యా నన్ను పరిశుద్ధపరచండి, ఇదిగో నా భక్తిలో ఎక్కడ నేను వెనకబడిపోకుండా ఇంకా పరిశుద్ధతలోకి, సంపూర్ణతలోకి తీసుకొని రండి అని మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ దేవుని రాకడ వస్తున్నప్పుడు ఏమవుతుందో చెప్పమంటారా? ఆ దేవుని రాకడ వచ్చేటప్పుడు అంట, ఆయన రాకడలో ఏం చేస్తాడంటే ఆయన గొర్రెలను మేకలను వేరు చేస్తాడు. మనకి కనపడింది కదా మత్తయి సువార్త 25:31. మత్తయి సువార్త 25:31 కానుంచి 46 ప్రకారముగా ఈ చదువుకుంటున్న యెహోవా దినము రోజునే, ఈ చదువుకుంటున్న యెహోవా దినము రోజున ఏమి జరిగిద్దంటే, ఆయన గొర్రెలను మేకలను వేరు చేస్తారు. గొర్రెలంటే ఎవరు? మేకలంటే ఎవరు? గొర్రెలంటే ఎవరంటే దేవుని రాకడలో ఎత్తబడకుండా వెడబడిపోయిన సంఘం ఉండి చూసారా, దేవుని రహస్య రాకడలో ఎత్తబడకుండా సరైన పరిశుద్ధత, సరైన సంపూర్ణత లేకుండా వెడబడిపోతారు చూసారా, వీళ్ళు 7 సంవత్సరాలు కూడా తమ భక్తిని, 7 సంవత్సరాలు కూడా తమ పరిశుద్ధతను, 7 సంవత్సరాలు కూడా తమ ఆత్మీయస్థితిలో వారు చక్కగా ఉంటూ, వారు ఎక్కడ వెనకబడిపోకుంటే ఆ యెహోవా దినపు సమయంలో ఏమవుతుందంటే దేవుడు గొర్రెలన్నీ పక్కకు చేస్తాడు, మేకలన్నీ పక్కకు చేస్తాడు. ఎవరైతే గొర్రెలుగా ఉంటారో, గొర్రెల గుంపులో ఉంటారో వారు పరలోకానికి వెళ్తారు, ఎవరైతే మేకల గుంపులో ఉంటారో వారు నరకానికి వెళ్ళిపోతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ జెఫన్యా గ్రంథములో కూడా అంటాడు, జెఫన్యా గ్రంథములో మీకు చూపిస్తాను, 1వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయం 4వ వచనంలో చదువుకుంటే అక్కడ ఒక మాట ఉండిద్దండి, ఎవరిని దేవుడు నిర్మూలన చేస్తారంటే ఆ రోజు గొర్రెలను కాదు అంటాడు. 4వ వచనం అంటాడు కదా,
నా హస్తమును యోధా వారి మీదను యెరూషలేము నివాసులందరి మీదను చాపి బయలు దేవత యొక్క భక్తుల శేషించిన వారిని, మనలా చెప్తున్నాను, బయల దేవత యొక్క భక్తులలో శేషించిన వారిని, దానిని ప్రతిష్ఠితులకు వారిని, దాని అర్చకులను నిర్మూలము చేసేదను. మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహాలకి మొక్కు వారిని, యెహోవా పేరును బట్టి బయల దేవత తమకు రాజున దాని నామమును బట్టి మొక్కిన ప్రమాణము చేయవారు నేను నిర్మూలము చేసేదను. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొక్క విచారణ చేయవారిని నేను నిర్మూలన చేసేదను. దేవుడు ఎవరు నిర్మూలన చేస్తారండి? దేవుడు ఎవరు నిర్మూలన చేస్తారంటే బయలు దేవత గురించి మొక్కే వాళ్ళు. బయలు దేవతలు అంటే యేసు ప్రభువే నిజమైన దేవుడు అని కాక వేరే ఏ దేవుని మొక్కినా సరే యేసు ప్రభువే నిజమైన దేవుడు అని తెలుసుకొనగా ఆయనను తృణీకరించి ఆయనను అనుసరించకుండా ఎవరిని మొక్కినా, ఎవరిని ఆరాధించినా, ఎవరిని ఏది చేసినా సరే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ యెహోవా దినమందు నేను వారిని విసర్జించుతాను, ఆ యెహోవా దినమందు నేను వారిని నిర్మూలన చేస్తాను. దేవుని వాక్యం చాలా బాగా సెలవిస్తున్నదండి. ఆ దేవుని రాకడ వచ్చే దినము రోజున గొర్రెలను ఆయన పక్కన పెడతాడు, మేకలను పక్కన పెడతారు. ఎవరైతే గొర్రెల గుంపులో దేవుని నమ్ముకున్న ప్రజలు ఉంటారో, శేషించిన వారు దేవుని రాజ్యానికి ఎత్తబడతారు. ఇప్పుడు చదువుకున్న ఈ గుంపు వారు ఈ మేకల గుంపులోకి వెళతారు కాబట్టి వారి కొరకు సిద్ధపరిచిన ఆ నరకములో వారు నాశనం అయిపోతారు. కింద మాట మనం చదువుకుందాం. 8వ వచనం మనం చదువుకుందాం. 8వ వచనం అంటాడు కదా, యెహోవా ఏర్పరచిన బలిదినమునందు అధిపతులను రాజకుమారులను అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకుని వారందరూ నేను శిక్షింతును. దేవుడు ఎందుకని రాజకుమారులను శిక్షించాడు? 8వ వచనం ప్రకారంగా దేవుడు అధిపతుల రాజకుమారులను దేవుడు ఎందుకని నిర్మూలన చేశాడు? ఎందుకని నిర్మూలన చేశాడు? అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకుని వారని. ఇక్కడ 8వ వచనం అంటాడు కదా, రాజకుమారులైనా అధిపతులైనా ఎవరైనా సరే అన్య దేశస్థుల వలె వారు వస్త్రము ధరించుకొని వాళ్ళ హృదయంలో అన్య దేశస్థుల వలె ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి వారి వస్త్రధారణ కూడా అన్ని దేశస్థుల వలె ఉంది కాబట్టి నేను వారిని కూడా నేను శిక్షిస్తాను. 9వ వచనం అంటాడు, ఇంకా దేవుణ్ణి ఏమని శిక్షిస్తారంటండి? ఇండ్ల గడపలు దాటి వచ్చి యజమానుని ఇంటిని మోసముతో బలాత్కారముతో నింపువారిని ఆ దినమందు నేను శిక్షిస్తాను. ఎవరైతే మోసాలు చేస్తారో, ఎవరైతే బలాత్కారం చేస్తారో, ఎవరైతే యజమానులు మోసము చేస్తూ ఉంటారో వారిని కూడా దేవుడు శిక్షించే దేవుడై ఉన్నాడంట. 10వ వచనం చదువుకుందాం. ఆ దినమందు మత్సపు గుమ్మములో రోదన శబ్దము, పట్టణపు దిగువ భాగమున అంగలార్పు వినబడును. అంటే అర్థం ఏంటిది? మత్సపు గుమ్మములు అంటే అర్థం ఏంటంటే ధనికులు అని అర్థం. తర్వాత పట్టణపు దిగువ భాగమున అంటే అర్థమైందంటే పేదవారు అని అర్థం. అక్కడ 10వ వచనం అంటాడు, మత్సపు గుమ్మములు కలిగిన ఇంటిలో నుంచి రోదన శబ్దం వస్తుంది, పట్టణపు దిగువ భాగమున అంగలార్పణ వినబడును. అంటే అర్థమైందంటే ఆ దేవుని రాకడ వస్తున్నప్పుడు ఆయన కులము, మతము, డబ్బు ఇదేమి చూడడం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. 15వ వచనం 18వ వచనం చదువుకుందాము. మొదటి అధ్యాయం 18వ వచనం అంటాడు కదా, యెహోవా ఉగ్రత దినమున తమ వెండి తమ బంగారము వారిని తప్పింపలేకపోవును. ఈ అధ్యాయం 18వ వచనం అంటాడు, మనకున్న వెండి మనల్ని రక్షించలేదు, మనకున్న బంగారం మనల్ని రక్షించలేదు. నీవు ధనికుడైనంత మాత్రాన, లేకపోతే పొలిటికల్ లీడర్ అయినంత మాత్రాన, మంచి ఇన్ఫ్లుయెన్స్ అంత మాత్రాన ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటూ వదిలేస్తాడేమో, కానీ దేవుని రాకల్లో ఎవరిని దేవుడు వదిలేడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ మధ్య బండ్లు అనక కొత్తగా రాస్తున్నారు, వారి తాలూకా వీరి తాలూకా రాసుకున్నంత మాత్రాన పోలీసు వదిలిపెట్టొచ్చేమో, లేకపోతే వారి తాలూకా రాసుకున్నంత మాత్రాన వాళ్ళు వీళ్ళు గౌరవించి కొన్ని చేసిన వారి నుంచి తప్పించొచ్చేమో. రేపు యేసయ్య రాకడ వచ్చే ముందు వారి తాలూకా పని చేయదు, నా తాలూకా పని చేయదు, మన చేతిలో ఉన్న బంగారం డబ్బు ఏమీ పని చేయదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మన చేతిలో అధికారం ఉన్నప్పటికీ కూడా దేవుని రాకడ నుంచి ఏది తప్పించలేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అది నీవు ధనికుడు అయినా, అధికారమైనా, అధిపతివైనా, ఒకవేళ పేద స్థితిలో ఉన్నా సరే దేవుడు అందరికీ సమానముగానే ఆయన ప్రతి వారికి కూడా న్యాయం తీర్చే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా.
ఈరోజు 2 మాటలు చెప్పాను. మొట్టమొదటిది దేవుని రాకడ సమీపంగా ఉన్నది. రెండోది దేవుని రాకడ భయంకరంగా ఉన్నది. ఆ భయంకరంగా ఉన్న రాకడ గురించి మనం ఈరోజు విన్నాం కాబట్టి వెంటనే మనం ఏం చేయాలంటే మనకి ఇంకొక ఆలోచన వస్తుంది. ఎందుకని దేవుని రాకడ వస్తుంది, నేనేమి చేశా? మీకు ఆన్సర్ చూపిస్తా. మొదటి అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. 3వ పాయింట్, దేవుని రాకడ ఎందుకు వస్తుందంటే యెహోవా దినము ప్రజల పాపములను బట్టి జరుగును. ఒకటేమో యెహోవా దినము సమీపంగా ఉన్నది, రెండోది యెహోవా దినము భయంకరంగా ఉండును, మూడోది యెహోవా దినము ప్రజల పాపములను బట్టి జరుగును. చదువుకుందాం. 16వ వచనం చదువుకుందాం. ఆ దినం 17వ వచనం చదువుకుందాము. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదకి ఉపద్రవం రప్పింపబోచున్నాను. ఎందుకు ఉపద్రవం రప్పించబోచున్నాడు దేవుడు? యెహోవా దినం ఎందుకు రాబోచున్నది? 17వ వచనం ప్రకారంగా ప్రజలందరూ కూడా వారు యెహోవా దృష్టికి పాపము చేసి ఉన్నారు. వారు దేవుని దృష్టికి భయంకరమైన పాపం. ఇంతగా మనం చదువుకున్నామండి. 9వ వచనం చదువుకున్నాం కదా. మోసము చేస్తూ పాపము చేస్తున్నారు, బలత్కారముతో వారు పాపము చేస్తున్నారు. 6వ వచనం ప్రకారంగా యెహోవాని అనుసరించట్లా, యెహోవా యొక్క విచారణ చేయట్లా. అంత మాత్రమే కాకుండా నిజమైన దేవుడి గురించి తెలుసుకోనకుండా ఎంతగానో లోకములో ఉన్న కనబడే వాటన్నిటికెళ్ళి మోకుతున్నారు. దేవుడు చెప్తున్నాడు కదా, మీరు ఎవరైతే ఇదిగో నన్ను అనుసరించకుండా, నా యొక్క విచారణ చేయకుండా అన్య దేశస్తుల వల్లే ఉంటారో, ఎవరైతే ప్రజలకు కీడు చేస్తూ బలత్కారం చేస్తూ మోసము చేస్తూ ఉంటారో వారందరి మీదకి కూడా మీరు చేసిన పాపాలను బట్టి మీకు ఉగ్రత కలుగుతుందని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈవెన్ ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం కూడా అదే అంటాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం అంటాడు కదా, నీవు ఆయనను విసర్జించుట వలన నీవే ఈ బాధ కలుగు చేసుకుంటేవి కదా. 22వ అధ్యాయము 17వ వచనము 19వ వచనం అంటాడు, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండాయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకుని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చును. ఎందుకని ఉగ్రత దినము, ఎందుకని దేవుని రాకడ ఇటువంటి భయంకరంగా మార్చబడుతుందంటే ప్రజలందరూ చేస్తున్న పాపము, వారు చేస్తున్న దోషము, వారు చేస్తున్న అతిక్రమం బట్టి దేవుని కోపం అనేది భూమి మీదకి రాబోతున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాని నుంచి మనము తప్పించబడాలి. తప్పించబడాలని మనకి ఆశ కలిగితే, దాని నుంచి మనం తప్పించబడి నేను దానిలోకి వెళ్ళకూడదు, నాకు ఏదైనా మార్గమో ఏదైనా సొల్యూషన్ ఉందంటే కిందే కనపడింది. 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందా. ఆ దేవుని ఉగ్రత నుంచి తప్పించబడాలా, ఆ దేవుని రాకడ నుంచి నువ్వు తప్పించబడాలి, లేకపోతే దేవుని రహస్య రాకడలు ఎత్తబడి యుగ యుగాలు దేవుని స్తుతించేవాటిగా అయ్యి ఈ ఉగ్రత నుంచి తప్పించబడాలంటే ఒక సొల్యూషన్ జెఫన్యా చెప్తాడు. 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుంటే అంటాడు కదా, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయం గతించిపోవచ్చున్నది, విధి నిర్ణయం రాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటకు యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులు అనుసరించి సమస్త దీనులారా యెహోవాను వెదకడి, మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించి ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినము మీరు దాచబడతారు. ఉగ్రత దినము ఎప్పుడు దాచబడతారు మీరు? ఒకవేళ అనే మాట అబ్జర్వ్ చేశారా? ఆ ఉగ్రత దినములో ఎవరు దాచబడతారంటే ఎవరైతే కూడి వస్తారో చెప్తాడు, ఇదిగో మీరందరూ కూడి రండి, అందరూ గ్యాదర్ అవ్వండి, అందరూ గ్యాదర్ అయిపోయి సాత్వికులుగా మార్చబడండి, మీలో ఉన్న గర్వము, మీలో ఉన్న అహంకారము, ప్రతి దాన్ని అసూయ కక్ష ద్వేషాలు తొలగించేసేయండి. ఇదిగో మీరు వినయము గలవారై సమస్త దీనులుగా మార్చబడి నీతిని అనుసరించండి, రేపు దేవుని రాకల్లో తప్పించబడతాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ఎక్కడ విడవబడిపోయినా వారికి మరి ఒక ఛాన్స్ దేవుడు ఇస్తున్నాడు. ఇక్కడ విడవబడిపోతున్న వారికి, లేకపోతే దేవుని రాకడలో ఆ ఉపద్రవం నుంచి తప్పించబడాలంటే ఎవరైతే కూడి వచ్చి దేవుని మందిరములో చేరి ఉండి వాళ్ళు కలిగి, వాళ్ళు దీనులుగా మార్చబడి, వాళ్ళు వినయము కలిగి సాత్వికులుగా మార్చబడి నీతిని అనుసరిస్తూ ఉంటే
దేవుడు వారిని ఉగ్రత దినము రోజున వారిని తప్పించే దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాతో ఈ మాట చెప్పండి, వినయము గలవారై నీతిని అనుసరించినలా ఉగ్రత దినమందు మనము దాచబడతాము. ఉగ్రత దినమందు దాచబడాలంటే ఏమి చేయాలి? వినయము కలగాలి, తగ్గింపు రావాలి, మనలో సాత్వికము కనబడాలి. మనలో ఎప్పుడైతే ఇటువంటి తగ్గింపు కలిగిన జీవితమో, సాత్వికం కలిగిన జీవితమో ఎప్పుడైతే మనలో కనబడుతూ ఒక నీతి నిజాయితీగా వాక్య ప్రకారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటూ వెళ్తూ ఉంటామో ఆ రాకడ నుంచి దేవుడు మనల్ని ఆయన తప్పించే దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా దేవుడు వారికి ఇచ్చిన నిరీక్షణ, దేవుడు వారికి ఇచ్చిన హోప్, ఎవరైతే ఇలా భద్రపరచబడతారో, ఎవరైతే ఇలా వాళ్ళు ఆ నీతిమంతులుగాను సాత్వికులుగాను మార్చబడతారో, దేవుడు వారికి ఇచ్చిన ఒక నిరీక్షణ కలిగిన మాట ఏంటంటే 3వ అధ్యాయం 15వ వచనం చదువుకుంటే అంటాడు, 3వ అధ్యాయం 15వ వచనం అంటాడు కదా, వారికంట తాను మీకు విధించిన శిక్షణను యెహోవా కొట్టివేసినాడు. దేవుడు వారికి విధించిన శిక్షణను దేవుడు కొట్టివేస్తాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొడతాడు. ఇశ్రాయేలు రాజు అయిన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దేశం మీదకి ఉగ్రత రాకుండా ఉండాలంటే, ఈ దేశం మీదకి ప్రజల మీదకి దేవుని ఉగ్రత రాకుండా ప్రజలు తప్పించబడాలంటే ఒకే ఒక మార్గము, ఏకైక మార్గం ఏంటంటే మారు మనసు పొందటమే మార్గము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడే మారు మనసు పొందాలి మనము. ఇంకా ఇక్కడ కూర్చున్న మీలో ఇంకా రక్షణ పొందలేదేమో, ఇంకా బాప్తిసం తీసుకోలేదేమో, దేవుని రాకడ సమీప దినాల్లో ఉంటున్నాము. ఇప్పుడు దేవుని వాక్యం వింటున్నాం కాబట్టి ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలంటే, ఆ దేవుని రాకడ నుంచి, దేవుని యొక్క కోపము నుంచి, అక్కడ ఆ దినము నుంచి మనం తప్పించబడాలంటే ఒకే ఒక మార్గము, దేవుని మందిరానికి కూడి రావాలి. దేవుని మందిరానికి మనము కలిసి రావాలి. దేవుని మందిరంలో మనం ఎప్పుడైతే చేర్చబడి దేవుని ఉపదేశం విని తగ్గించుకొని నీతిమంతులుగా నడుస్తూ ఎప్పుడైతే మారు మనసు రక్షణ పొంది సంఘ సహవాసన చేర్చబడతామో ఆ రోజు దేవుడు మనం తప్పించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నేను మీకు 5 విషయాలు చెప్పానండి. 5 విషయాలు చెప్పాను. యెహోవా దినము మొదటి ప్రశ్న ఎప్పుడు వస్తుంది? అది సమీపంగా ఉన్నది, లేట్లీ దానికి. రెండోది, అది ఎలా జరిగిద్ది? అది చాలా భయంకరంగా జరిగిద్ది. మూడోది, ఎందుకు జరుగుతుంది? ప్రజల పాపములను బట్టి, మరి ప్రజల పాపములను బట్టి చేశారు కాబట్టి. నాలుగవది, దాని నుంచి తప్పించబడటం ఎలా? మారు మనసు పొందాలి. మరి మారు మనసు పొందితే నా కలిగే ప్రయోజనం. ఐదోది, నిరీక్షణ ఏంటిదంటే దాని నుంచి దేవుడు తప్పించి ఆ శిక్షణ దేవుడు కొట్టివేసి దేవునితో యుగ యుగాలుంటే భాగ్యము దేవుడు అనుగ్రహించేవాడు అయ్యున్నాడు. హల్లెలూయా.